అంతేనా? మనం వేసిన ప్రతి అడుగు ఇంపార్టెంటే. సో ఖచ్చితంగా ఎవరైనా సరే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరి జీవితంలో ఉన్నవే, అందరికీ ఉన్నాయి. సో కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు ఈరోజు గీతా మేడం డీసీడీగా డిఈసీడీగా చూసిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. సో స్టార్టింగ్ లో నేను కూడా ఒక్కొక్క ఇటుక పేరుస్తూ వచ్చిన దాన్ని. సో బిఫోర్ వెస్టీజ్ ఒక సింపుల్ హోమ్ మేకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నల్గొండ, మాది నల్గొండ కాకులకొండారు మా విలేజ్ అనమాట, నేను పుట్టిన స్థలం. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా డాడీ ఎప్పుడు చెప్తాడు ఊరి పేరు చెప్పాలి ఎప్పుడు ఎక్కినా స్టేజ్ ఎక్కినా అని చెప్పి, కానీ నాకేమో ఫ్లోలో రాదనమాట ఊరి పేరు అనేది. కానీ ఈరోజు గట్టిగా చెప్పాలని అనుకున్నా. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే అక్కడ మేము పుట్టినాము, అక్కడ నుంచి ఇక్కడ బ్రతుకుదేరు కోసం హైదరాబాద్కి రావడం జరిగింది అనమాట. పుట్టగానే హైదరాబాద్కి వచ్చినాము. సో చిన్నప్పటి నుంచి మేము హైదరాబాద్లోనే పెరిగినాం కాబట్టి ఇంకా హైదరాబాద్ అనే చెప్తున్నాను అనమాట. నిజంగా చాలా అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది, కంప్లీట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మా చిన్నప్పుడు బాగానే సంపాదించే వాళ్ళంట మా నాన్న, మా మమ్మీ చెప్తూ ఉంటుండే. అంటే నాకు ఊహ తెలిసినప్పుడు కూడా నాకు అంటే ఫ్రూట్ మార్కెట్లో చేస్తుండే అనమాట మా నాన్న. సో అక్కడ మంచిగా ఇన్కమ్ అనేది మా చిన్నతనాన 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన నోట్ల కట్టలు ఇలా నడుముకు కట్టుకొని తెస్తుండే అనమాట. అప్పట్లో సూట్ కేసులు అవన్నీ లేవు. సో క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్లో పెట్టుకొని నడుముకు కట్టుకొని తెచ్చేవాళ్ళు అనమాట. సో డాడీ వచ్చిందంటే ఎన్ని డబ్బులు తెచ్చిండు ఏంటి, మేము పడుకున్నప్పుడు వచ్చింది అనుకోండి, నిద్ర లేవగానే వచ్చి కిచెన్లో, మాకు అప్పుడు బీరువా లేకుండే, కిచెన్లో పైన సజ్జం మీద పెడుతుండే నోట్ల కట్టలు. సో ఈరోజు ఎన్ని వచ్చినాయి అని చెప్పి చూసుకునే వాళ్ళం. అలా నాకు బాగా గుర్తుంది అది, ఈరోజు ఇన్ని డబ్బులు వచ్చినాయి అని. కానీ స్నేహం అనేది చూడండి, ఎట్లాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తాము. సో ఆ స్నేహం వల్ల ఎట్లా పరిస్థితులు తారుమారైతాయి. సో మా డాడీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటంటే మనస్తత్వం చూడలేదు, డబ్బు చూసిరంతే. సో ఆ డబ్బు అంతా ఏమంటారు రాంగ్ వేలో వెళ్ళిపోయినాయి. సో మేము ఎదుగుతూ ఉంటే మా కష్టాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అనమాట. నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు నల్గొండ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో మేము 7th వరకు చదువుకున్నాం. అక్కడ బోర్డ్ ఎగ్జామ్కి ఫీజు కట్టలేక మేము ఇక్కడికి రావడం జరిగింది. నాకు 7th క్లాస్ చదివే అమ్మాయి నేను 5th క్లాస్లో నన్ను మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి, సో 2 years అక్కడ వేస్ట్ అయిపోయింది. అలా వెళ్ళే ప్రాసెస్లో అసలు మా నాన్న గవర్నమెంట్ స్కూల్ వద్దంటే వద్దా అన్నారనమాట. కానీ మా అమ్మ బలవంతాన నువ్వు ఇట్లనే అంటావు మళ్ళీ పిల్లల జీవితం ఆగమవుతుంది అని చెప్పి అమ్మ బలవంతాన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ స్కూల్ స్టేజ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామండి. నిజంగా ఎంతో మందిని బయట చూస్తూ ఉంటాం కదా, మంచి లగ్జరీ లైఫ్ అన్నీ చూస్తూ ఉంటాము. మా ప్రాబ్లం చూస్తే అంటే మా మొహం మీద ప్రాబ్లం తెలియకపోతుండే, దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది నాకు నిజంగా. సో నా ప్రాబ్లమ్స్ అనేవి నా మొహంలో తెలియదు ఎవరికి, అవి నాలోనే ఉండిపోతాయి. గడప దాటి బయటికి వెళ్ళిందంటే హ్యాపీ ఫేస్ అంతే. సో మా ఫ్యామిలీ ఇంత ప్రాబ్లంలో ఉంది అని నా ఫ్రెండ్స్కి కూడా ఎవరికి తెలియదు. సో ఇక్కడ కూడా మా డిగ్రీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ మేట్స్ రాలేదు. సో డిగ్రీ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా బాధలో ఎన్నడూ వాళ్ళు చూసింది లేదు నన్ను, నేను చదువుకున్న రోజుల్లో. సో అలా ఉండేదాన్ని అనమాట. ఎందుకు అంటే బురదలో పుట్టిన తామర పువ్వు ఎట్లా ఉంటుంది, సో కింద అంతా బురదే ఉంటుంది, కానీ తామర పువ్వు మీద మాత్రం బురద ఉండదు. సో నా మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుండే. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ నా మైండ్లో మాత్రం హై క్లాస్ ఆలోచనలు ఉండేవి ఖచ్చితంగా. ఎందుకో తెలియదు, దేవుడు నాకు అది ఆ 6th సెన్స్ ఎట్లా ఇచ్చిండో ఏమో నాకు తెలియదు, కానీ నా లైఫ్ ఖచ్చితంగా లగ్జరీ లైఫ్ ఉంటుందని నేను గట్టిగా నమ్మేదాన్ని చిన్నప్పటి నుంచి అయినా. సో నేను అలా నమ్ముతున్న ప్రాసెస్లో నా స్టడీస్ అయిపోయినాయి. సో కంప్లీట్గా నా సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకోవాలంటే నేను ఎఫ్ఆర్ఈలో షేర్ చేస్తాను. మీరందరూ అక్కడికి వచ్చి ఆ ఎఫ్ఆర్ఈ మీటింగ్ అటెండ్ అవ్వండి, అక్కడ వినండి. నా జీవితంలో నేను మర్చిపోలేనివి అవి. సో సబ్ కాన్షియస్ మైండ్లో అంటే ఇంకా మనం ఊపిరి పోయేంత వరకు అవి మర్చిపోలేము. అలాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి నా దగ్గర. నిజంగా అవి జరిగినప్పుడల్లా నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యేదాన్ని అనమాట.
సో ఇది కాదు జీవితం, ఇంతే కాదు, సో ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అన్న నమ్మకంతో వెళ్ళే ప్రాసెస్లో నేను ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు స్కాలర్షిప్ అంటే గవర్నమెంట్ నుండి వచ్చే స్కాలర్షిప్ ద్వారా నా స్టడీస్ కంప్లీట్ అయినాయి. ఓకేనా? సో కంప్లీట్గా గవర్నమెంటే మమ్మల్ని పెంచిందని నేను అనుకుంటా. ఎందుకంటే రేషన్ బియ్యం తిని బ్రతికినాం మేము, రేషన్ బియ్యం. సో మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తీసుకొని వెళ్తే కూడా నేను మా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని తినకపోయేదాన్ని. ఎందుకంటే అన్నం లా ఉంటుంది కదా, సో వాళ్ళందరూ మంచిగా తీసుకొని వస్తారు, మళ్ళీ నాదొకటే డిఫరెంట్ ఉంటుంది వద్దు అని చెప్పేసి లాస్ట్ బెంచ్లో కూర్చొని అన్నం తినేదాన్ని నేను. సో వాళ్ళతో పాటు కూర్చొని తినకపోతుండే. ఎప్పుడైనా నా లైఫ్ మారకపోతుందా అనుకుంటూ ముందుకెళ్ళే ప్రాసెస్లో డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ చదివేటప్పుడు కూడా నేను ఇంటర్ స్టూడెంట్స్కి ట్యూటర్గా జాబ్ చేసిన మా కాలేజ్లోనే, మాది ఐడియల్ డిగ్రీ కాలేజ్. అదే కాలేజ్లో ఇంటర్ పిల్లలకి ట్యూటర్గా వెళ్ళేదాన్ని, కాలేజ్ అయిపోగానే ట్యూటర్గా. సో అలా నేను పార్ట్ టైంగా ఇన్కమ్ సంపాదిస్తూ ఆ వచ్చిన డబ్బులు నా ఖర్చులకి, నా బుక్స్కి, వాటికి నేను పెట్టుకునేదాన్ని అనమాట. తర్వాత డిగ్రీ బిఎడ్ కంప్లీట్ అయింది. మా సార్ ఖచ్చితంగా నువ్వు గవర్నమెంట్ జాబ్, నాకు అప్పుడే పరిచయం అనమాట మా సార్. అప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు, గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా రావాలి, సో గవర్నమెంట్ జాబ్ వస్తే మంచి లైఫ్ ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అని బాగా మైండ్లో ఫిక్స్ చేసారు అనమాట, గవర్నమెంట్ జాబ్ అని. సో డిగ్రీ బిఎడ్ స్టార్ట్ అయింది, బిఎడ్ జాయిన్ అయినా. అక్కడ ఆ బిఎడ్ వెళ్ళే ప్రాసెస్లో నాకు అయితే బిఎడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ టైంలోనే టెట్ స్టార్ట్ అయింది అనమాట. టెట్ క్వాలిఫై అయినా ఫస్ట్ టెట్. సో డిఎస్సి కోసం వెయిట్ చేసే క్రమంలో కొన్ని సంవత్సరాలు పోయినాయి. నేను మా అమ్మ నాన్నతో ఒకటే చెప్పిన, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే నేను మ్యారేజ్ చేసుకుంటా, అంతవరకు నాకు మ్యారేజ్ ప్రపోజల్ చేయకండి అని చెప్పి అమ్మ నాన్నతో చెప్తే, మేము ముగ్గురం అమ్మాయిలం అనమాట. సో మాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, నీ గురించి వెయిట్ చేసే టైం సిచ్యువేషన్ లేదు ఇంట్లో, మళ్ళీ చెల్లెళ్ళు కూడా ఉన్నారు కదా అంటే వాళ్ళకి పెళ్లి చేసేయండి, ప్రాబ్లం ఏం లేదని నేను చెప్పిన. సో వాళ్ళిద్దరు మ్యారేజ్ అయినాక నా మ్యారేజ్ అయింది. మాకు కాలేజ్లో బిఎడ్ చదివేటప్పుడే మా చెల్లెలు మ్యారేజ్ అయింది. సో బిఎడ్స్ మా ఫ్రెండ్స్ అంటుండే, మీరు ఎంతమంది అని అడుగుతారు కదా ఫ్రెండ్స్. మాకు ఇద్దరు అక్కలు ఉన్నారు, నేను చిన్నదాన్ని అని చెప్తుండే. వాళ్ళని అక్కలు అని చెప్పేదాన్ని, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అన్నీ చెప్పాలి. ఎందుకు మరి మీ చెల్లెలు మ్యారేజ్ అయింది, నీకెందుకు చేయలేదు అంటే మళ్ళీ అంతా చెప్పాలి. ఎందుకు వచ్చిన గోల, నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు, అక్కడ పెళ్ళిళ్ళు అయినాయి, నేనే లాస్ట్, అలా చెప్తూ వచ్చేదాన్ని. తర్వాత వెళ్ళే క్రమంలో చాలా ఏమంటారు, ఎక్కడికి ఫంక్షన్కి పోయినా చుట్టాల దగ్గర నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటలేవు, ఇంకా చెల్లెలకు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ పిల్లలు కూడా వచ్చిర్రు, మరి నువ్వెందుకు పెళ్లి చేసుకుంటలేవు, ఇలా అనడం స్టార్ట్ చేసిరు అనమాట చుట్టాలల్లో. సో నేను ఫంక్షన్స్కి వెళ్ళడం బంద్ చేసిన. సో చాలా మంది మా చుట్టాలు కూడా మమ్మీ వాళ్ళతో అడిగిరంట, గీత ఎందుకు వస్తలేదు, ఎందుకు గీత మాట్లాడట్లేదు అని చెప్పి. సో నేను అలా ఎందుకు చెప్పడం, ఎందుకు కనిపించడం, ఎందుకు వాళ్ళకి ఆన్సర్ చెప్పడం ఎందుకు అని చెప్పేసి నేను ఎక్కడికి పోలేదండి. అలా ఉండే ప్రాసెస్లో తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక నా కళలేమో పెద్ద పెద్ద కళలు ఉండే, కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆడపిల్ల ఎట్లా ఉంటుంది, సో వంటింటికే ఉండిపోతుంది, ఇంకా ఇల్లు అదే జైలు ఇక అంతే. సో నా లైఫ్ కూడా అలాగే ఉండిపోయేది. అయినా కూడా నేను ఇంట్లో ఉండి సైలెంట్గా ఉండేదాన్ని కాదు, ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేస్తుండే. అప్పుడు మంచిగానే ఇన్కమ్ ఎర్న్ చేసిన, ఒక 20-30,000 పర్ మంత్ అలా తీసుకునేదాన్ని. అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఆన్లైన్లో శారీస్ సేల్ చేయడం. అలా చేసే ప్రాసెస్లో తర్వాత అక్కడ రీసెల్లర్స్ కన్నా, అంటే కస్టమర్స్ కన్నా రీసెల్లర్స్ ఎక్కువైపోయారు, కొనే వాళ్ళకన్నా అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు బయట. సో అలా అని చెప్పి ఆ బిజినెస్ కూడా కొలాప్స్ అయింది. అలా కొలాప్స్ అయ్యే క్రమంలోనే తర్వాత మా బాబు రిత్విక్ రెడ్డి, సో బాబు వచ్చిర్రు అనమాట. చాలా హ్యాపీ. అయినా కానీ నా లైఫ్లో ఏదో వెల్తీ కనిపించేది. నా కళ ఇది కాదు, నా లైఫ్ ఇది కాదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గట్టి డ్రీమర్ని. నా లైఫ్ అనేది కంప్లీట్గా నేను పెద్ద పెద్ద కళలు అనేదాన్ని, కానీ నార్మల్గా వెళ్ళిపోతుంది అని చెప్పి ఎన్నిసార్లు మా కిచెన్లో నేను ఏడుస్తుండేనో మా సార్కి కూడా తెలియదు. ఆయనకు తెలియదు నాలో అంత బాధ ఉందని. ఆయన వచ్చిందంటే హ్యాపీగా, సో ఆయనకి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేకపోతుండే, చెప్పకపోతుండే. సో నా బాధ నాదే ఇంకా. కానీ అదే ప్రాసెస్లో తర్వాత మళ్ళీ మా పాప 5 months, నేను 5 months ప్రెగ్నెంట్ ఉన్నా, పాప కడుపులో ఉంది. అదే టైంలో సంధ్య మేడం, పూర్ణిమ మేడం రావడం జరిగిందనమాట. అంతకుముందు నేను వేరే కంపెనీలో చేసిన, ఒక 2 years చేసిన అనమాట. అక్కడ
పెద్దగా ఇన్కమ్ ఏం తీసుకోలేదు నేను. జస్ట్ ఒక 1350 రూపీస్ నా హైయెస్ట్ చెక్ అక్కడ, 1350 రూపాయలు. మరి 1300కి 2 ఏళ్ళు ఏం చేసిరు మేడం మీరు అక్కడ అని మీకు అనిపించుండొచ్చు. నా మైండ్ సెట్కి తగ్గట్టుగా ఇండస్ట్రీ దొరికింది అని నాకు అక్కడ కనిపించింది. సో అందుకే ఈ ఇండస్ట్రీలోనే నా జీవితం మారుతుంది. ఇప్పుడు నిరుపేదలు కోటీశ్వర్లు కావాలంటే ఏదైనా బయట అవకాశం ఉందా? లాటరీ టికెట్ తగిలితే తప్ప. ఆ లాటరీ మీద నాకు నమ్మకమే లేదు. సో లాటరీ టికెట్ అనేది ఇంపాసిబుల్. కానీ ఈ బిజినెస్లో నేను గట్టిగా పనిచేస్తే, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను గట్టిగా పనిచేస్తా. అలా పనిచేస్తే నాకు రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో నేను ఆ బిజినెస్లో 2 ఇయర్స్ ఉన్నా. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. మీటింగ్స్కి వెళ్తూ ఉండే. ఇంతకుముందు సంజయ్ మేడం చెప్పారు కదా, సంజయ్ మేడం నాకు క్రాస్ లైన్ ఉండే. అప్పుడు నేను నైట్ 10:30, 11కి అయిపోయేది అక్కడ మీటింగ్. అక్కడ నుంచి నేను వెళ్ళే ప్రాసెస్లో చాలా లేట్ అవుతుండే. బస్ స్టాప్ కోసం నిలబడితే కూడా మేడం నన్ను చూసి బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తారండి మేడం అని చెప్పి నన్ను తీసుకెళ్ళి బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుండే. అప్పుడు బస్ స్టాప్లో కర్మన్ఘట్ బస్ స్టాప్లో నేను బస్ ఎక్కి నాగోల్లో దిగినాక మా నాన్న నాగోల్కి వస్తుంది, మా డాడీ నాగోల్కి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లేవారు. చుట్టుపక్కల వాళ్ళు అనేదంట, పెళ్లి కాని అమ్మాయి ఈ టైం వరకు వస్తుంది ఏం మీటింగ్లు అని చెప్పేసి. కానీ మా అమ్మ నాన్న సపోర్ట్ చూడండి, వాళ్ళకందరికీ సమాధానం చెప్పుకుంటూ వస్తుంది. లేదు, ఖచ్చితంగా నా బిడ్డ చేసేది మంచి వర్క్, ఇది నాకు తెలుసు. మా నాన్న కూడా చేసారు అనమాట నాతో పాటు ఆ బిజినెస్లో. సో మంచి పని అని మా అమ్మ నాన్నకు తెలుసు. నాకు చుట్టుపక్కల వాళ్ళ మాటలతో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. సో నేను అదే అని చెప్పిన. అలా నాకు ఇద్దరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదే ప్రాసెస్లో చేస్తూ వచ్చే టైంలోనే ఇంకా అక్కడ ఇన్కమ్ లేదు. తర్వాత మ్యారేజ్ ఇది అని చెప్పేసి కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినాయి ఇంట్లో. ఆ బిజినెస్ బంద్ చేయడం జరిగింది. తర్వాత మ్యారేజ్ అయింది. పాప ఉన్నప్పుడు సంజయ్ మేడం, పూర్ణిమ మేడం ఇద్దరు రావడం జరిగింది ఇంటికి. సేమ్ అదే చెప్పిన అనమాట, నేను ఈ టైంలో నేనే ఇక్కడ చేస్తాను మేడం బిజినెస్. చేతిలో 1.5 సంవత్సరం కొడుకున్నాడు, కడుపులో పాపను బాబు 5 months ప్రెగ్నెంట్తో ఉన్నా. ఈ టైంలో నేను బిజినెస్ చేయలేను అని చెప్తే మేడం చెప్పిన మంచి టిప్ నిజంగా పూర్ణిమ మేడం దగ్గర నాకు బాగా నచ్చుతుంది. టిప్స్ ఇస్తారనమాట, ఎక్కడైనా సరే చిన్న చిన్న టిప్స్ ఇస్తారు. దాని వలన పెద్ద రిజల్ట్ ఖచ్చితంగా తీసుకుంటాం. సో మేడం చెప్పారు, మీకు ఆ శారీస్లో ఎట్లాగో కస్టమర్స్ ఉన్నారు కదా, అదే కస్టమర్స్కి ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి అన్నారు. అలా చెప్పే ప్రాసెస్లో సేమ్ అదే నేను ప్రోడక్ట్ ఇవన్నీ స్టేటస్ పెట్టడము, అలా చెప్పడము, ఈ డెమోస్ ఇలా ఉంటాయి అని చూపించడము, ఇవన్నీ నేను చేసే క్రమంలో తమిళనాడు నుంచి నాకు ఒక ఆర్డర్ వచ్చింది వెయిట్ లాస్ కిట్ కోసం అని. ఆ మేడం ప్రోడక్ట్ నేను పంపించేసిన, కొరియర్ చేసిన, మర్చిపోయినా నేను ఇక ఆమెకు పంపించినని. ఆమె వాడి ఒక 15 రోజుల తర్వాత నాకు కాల్ చేసి చెప్పారు, మంచి ప్రోడక్ట్ ఇచ్చిర్రు, అసలు సూపర్ ఉంది, నేను బయట లక్షలు ఖర్చు పెట్టిన వెయిట్ లాస్ కోసం, నాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు, కానీ వెస్టీజ్లో అద్భుతంగా ఉన్నాయి ప్రోడక్ట్ అని చెప్పారు. నాకు ఇంకా ధైర్యం వచ్చింది, ఇంత మంచి ప్రోడక్ట్ మనము వాడుకుంటూ జనాలకు చెప్తే డబ్బులు వస్తున్నాయి కదా. అదే బిఫోర్ కంపెనీలో 420 రూపాయలు ఉండే షాంపూ బాటిల్ మన దగ్గర 180 రూపాయలు ఉంది, 164. సో ఇంత తక్కువ అంటే మంచి అనిపించింది. మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సేమ్ క్వాలిటీ తగ్గలేదు, ప్రైస్ మాత్రం అవి హై ఉన్నాయి. సో కాబట్టి మంచి ప్రోడక్ట్ అని నేను షేర్ చేయడం స్టార్ట్ చేసిన, నా వంతు నేను స్టార్ట్ చేసిన. సో నాకు నిజంగా ఆ టైంలో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిందంటే మా సార్ సపోర్ట్ కూడా లేకుండే స్టార్టింగ్లో. ఎందుకంటే నేను పాత బిజినెస్లో నేను ఎంత కష్టపడ్డానో ఆయనకు తెలుసు. ఆయన చూసేవాళ్ళు, ఆయన అంటుండే, నీకేమైనా పిచ్చి పట్టిందా, పిచ్చి దానిలాగా చేస్తున్నావు, డబ్బులే రావట్లేదు అంటున్నావు, మరి ఎందుకు ఆ కంపెనీ అని చెప్పి తిరుగుతున్నావు, మీటింగ్లను పోతున్నావు అని నన్ను ఎప్పుడు అంటుండే. సో నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఈ బిజినెస్ బాగుంది, ప్రోడక్ట్స్ తక్కువ రేటు ఉన్నాయి, మంచి క్వాలిటీ ప్రోడక్ట్, నేను ఖచ్చితంగా ఇందులో చేస్తా. నేను మా సార్కి ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఒక 2 సంవత్సరాలు నాకు టైం ఇవ్వవా ప్లీజ్, 2 సంవత్సరాలు టైం ఇవ్వు, ఇందులో ఒక ఇన్కమ్ వచ్చింది అంటే నేను చేస్తా, లేకపోతే వదిలేస్తా, కానీ నువ్వు మాత్రం 2 సంవత్సరాలు నన్ను ఏమనొద్దు, నేను బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే పాపం ఆయన కూడా సైలెంట్ అయిపోయారు, నీ ఇష్టం పో, ఏమన్నా చేసుకో అని చెప్పేసి వదిలేసారు అనమాట. సో అలా చేస్తూ చేస్తూ వచ్చే ప్రాసెస్లో ఆ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. 16,000 రూపీస్ నా సిల్వర్ డైరెక్టర్ అప్పుడు డెలివరీ అయింది. అప్పుడు మా సార్ అన్నారు అనమాట, 16,000 ఇన్కమ్ తీసుకున్నారు, నువ్వే నయం కదా, ఏం చేసినావు అసలు, నువ్వు పని ఏం చేయలేదు కదా. 9th, 9th మంత్ ఉన్నప్పుడు నేను